దేవుని హృదయం ఎరిగి మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఏదైనా భక్తే కదా, ఏదైనా ప్రార్థన అని కాదండి. ఆయన మనసు ఎరిగి పని చేయాలి మనం. అలాంటి వాళ్ళు దేవునికి ఇష్టం. బైబిల్ చూడండి, అపోస్తలుల కార్యం 13:22. మనం కొన్నిసార్లు మనుషుల్లోంచి చూస్తే అన్ని మంచిగానే అంతాయి, కానీ దేవుళ్ళలోకి వెళ్ళి చూస్తే అవి కొన్ని మంచిగా అనవు. ప్రభు కావాల్సింది కూడా ఎవరు కావాలి తెలుసా? ఆయన హృదయములో నుండి, ఆయన మనసులో నుండి చూడగలిగేవాడు కావాలి. ఇదే పౌలు చెప్తున్నాడు. అలాంటి వాళ్ళ జీవితాలు స్టాండర్డ్గా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఈరోజు అపోస్తలిక సంఘ పరిచర్యలో నేను సుమారు 30 సంవత్సరాలుగా బోధించిన బోధలో నిలబడిన పిల్లలు ఉన్నారంటే వాళ్ళు నాలోంచి చూడాల, ప్రభువులోంచి చూచారు కాబట్టి నిలబడ్డారు. ఇక్కడ వాళ్ళలోంచి వీళ్ళలోంచి నాలోంచి చూస్తే నిలబడలేరు, పారిపోతారు, ఎవడు ఉండలేడు ఇక్కడ. అర్థమైందా? ద సేమ్ డే స్కూల్ పరిచర్య అయినా, అది వంట పరిచర్య అయినా, 50 పరిచర్యలు కూడా అది చెప్పాడు ప్రభు. వారు ఎవరి హృదయంలోంచి చూచున్నా నీ దగ్గర ఉండరు, నా హృదయంలో నుండి చూడగలిగితే